హలో ఎవ్రీవన్, తెలంగాణ స్టేట్ నుండి ఎవరైనా ఒకవేళ అడ్వకేట్ అవ్వాలనుకుంటే వారికి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. దట్ ఈస్ లా సెట్ అండ్ క్లాట్ ఎగ్జామినేషన్. అసలు ఈ రెండు ఎగ్జామినేషన్స్ ఏంటి, ఎవరు దీనికి ఎలిజిబుల్ ఉంటారు, లా సెట్కి ఎలిజిబిలిటీ ఏంటి, క్లాట్కి ఎలిజిబిలిటీ ఏంటి, క్లాట్ ఎవరికి సూటబుల్ అవుతుంది, లా సెట్ ఎవరికి సూటబుల్ అవుతుంది, ఒకవేళ అడ్వకేట్ అవ్వాలనుకుంటే బెస్ట్ ఈజీ వే ఏంటి, కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ఆ అనౌన్స్మెంట్ వినేసి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. ఓకే, మన యొక్క అప్లికేషన్లో మీకు లాస్ట్ 5 year పేపర్స్ ఆఫ్ ఎల్ఎల్బి 3 years, ఎల్ఎల్బి 5 years అండ్ ఒకవేళ మీరు ఎల్ఎల్ఎం కోసం క్లాట్ రాస్తున్నారు లేదంటే లా సెట్ రాస్తున్నారంటే అప్పుడు మీకు కంప్లీట్గా మీ యొక్క పీజీ లా సెట్కి కూడా ఇక్కడ మన దగ్గర ప్రీవియస్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, ఇంకా మీరు మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది లా సెట్ క్రాక్ చేయడంలో. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఓన్లీ 199కి మాత్రమే ఉంటుంది. లా సెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు ఇది వ్యాలిడ్గా ఉంటుంది. ఓకే, ఇది ఒక చిన్న అనౌన్స్మెంట్. ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఓకే, ఫస్ట్ మనం క్లాట్ యూజీ ఎగ్జామినేషన్ దేనికి జరుగుతుంది అది చూద్దాం. దాని తర్వాత లా సెట్ ఏంటి చూద్దాం. దాని తర్వాత రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏంటి, కంపారిజన్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ మనం చూద్దాం. సో క్లాట్ యూజీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంది కదా అది మనకి నేషనల్ లా యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ప్లస్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా ఇండియాలో, వాటిలో అడ్మిషన్స్ కోసం మనం క్లాట్ ఎగ్జామినేషన్ రాస్తాము. ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, ఎవరు కండక్ట్ చేస్తారు, కన్సోర్షియం ఆఫ్ ఎన్ఎల్యూస్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. ఓకే, దేనికోసం ఈ ఎగ్జామినేషన్ మనం రాస్తామంటే బిఏఎల్ఎల్బి కోసం మనం ఈ ఎగ్జామినేషన్ రాస్తాము. ఓకే, సో ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది మనకి 5 year ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ మాత్రమే దీంట్లో ఉంటుంది. 3 years ఎల్ఎల్బి దీంట్లో ఉండదు. ఓకే, సో 3 years ఎల్ఎల్బి దీంట్లో ఉండదు. 5 years ఎల్ఎల్బి మాత్రమే ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఇంటర్మీడియట్ తర్వాత మీరు రాసుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ చేసినా కూడా రాసుకోవచ్చు. బట్ మీరు 5 years ఎల్ఎల్బి చేయాల్సి ఉంటుంది. మీకు ఇండియాలో టాప్ నేషనల్ లా యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది. ఓకే, అదే మనం లా సెట్ ఒకవేళ చూసుకున్నాం అనుకోండి, ఇది మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్. తెలంగాణ ఆర్ ఆంధ్ర స్టూడెంట్ అయితే మీరు టీఎస్ లా సెట్ ఆర్ ఏపీ లా సెట్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుంది, మీకు 3 years ఎల్ఎల్బిలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ తర్వాత రాస్తున్నారంటే 5 years ఎల్ఎల్బి ప్రోగ్రామ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో దీంట్లో నుంచి ఎక్కడ అడ్మిషన్ వస్తుంది మనకి, తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీస్ ప్లస్ వాటికి అఫిలియేటెడ్ కాలేజెస్లో మనకి సీట్స్ వస్తాయి. ఓకే, సో ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్. క్లాట్ మనం చూసుకున్నట్టయితే అది నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ అండ్ లా సెట్ మనం చూసుకున్నట్టయితే ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్. క్లాట్ కొంచెం టఫ్గా ఉంటుంది కంపేర్ చేసుకుంటే మనకి లా సెట్తో. ఇప్పుడు మనం చూద్దాం ఎవరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు 12th క్లాస్ పాస్ అయి ఉంటే 45% ఉండాలి మినిమం మార్క్స్ మీకు. ఇంటర్మీడియట్లో మీరు జనరల్ స్టూడెంట్ అవుతే 40% ఉన్నా నడుస్తుంది ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ అవుతే. ఇక్కడ చూడండి ఇది క్లాట్ యూజీ. ఓకే, సో ఇది మనకి క్లాట్ యూజీకి ఎలిజిబిలిటీ. ఓకే, సో అదే మనకి లా సెట్లో చూసుకుంటే మనకి 2 types ఆఫ్ ఎల్ఎల్బీస్ ఉంటాయి. అది 5 years ఎల్ఎల్బి అండ్ 3 years ఎల్ఎల్బి. 3 years ఎల్ఎల్బికి మనం మినిమం మన దగ్గర గ్రాడ్యుయేషన్ ఉండాలి అండ్ 5 years ఎల్ఎల్బి అయితే 12th తర్వాత రాసుకోవచ్చు. క్లాట్ కూడా మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ తర్వాత రాస్తున్నారంటే ఖచ్చితంగా మీరు 5 years ఎల్ఎల్బి మాత్రమే చేయాలి. అక్కడ 3 years ఎల్ఎల్బికి క్లాట్ ఎగ్జామినేషన్లో నుండి అడ్మిషన్స్ రావు. ఓకే, సో అది మనకి చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది, ఏది డిఫికల్ట్గా ఉంటుంది, ఏది ఈజీగా ఉంటుంది అది మనం చూద్దాం. ఓకే, సో క్లాట్ యూజీ ఎగ్జామినేషన్కి ఏంటి 120 questions ఉంటాయి, 2 hours ఉంటుంది. ఓకే, సో సబ్జెక్ట్స్ మనం చూసుకున్నట్టయితే సిలబస్ సేమ్ మ్యాక్సిమంగా సేమే ఉంటుంది, కానీ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఓకే, సో ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్. మనకి అదే లా సెట్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 120 questions. ఓకే, 120 questions 90 minutes మాత్రమే. ఓకే, ఇక్కడ 120 questions 2 hours అంటే 120 questions 120 minutes. ఓకే, అది మనకి అక్కడ క్లాట్లో. లా సెట్లో మనం చూసుకున్నట్టయితే 120 questions ఓన్లీ మనకి 90 minutes మాత్రమే ఉంటాయి. సబ్జెక్ట్స్ మనం చూసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, దాని తర్వాత మెంటల్ ఎబిలిటీ అండ్ లీగల్ యాప్టిట్యూడ్. ఓకే, సో ఇది 30 marksకి ఉంటుంది, 30 marks అండ్ ఇది 60 marksకి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ 5 year పేపర్స్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంతకుముందు నేను చెప్పాను కదా యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనకు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ 5 year పేపర్స్ లా సెట్కి మీరు ఖచ్చితంగా అటెండ్ చేసి లా సెట్ ఎగ్జామినేషన్ రాయాలి. బట్ ఇక్కడ చూడండి క్లాట్ అండ్ లా సెట్కి ఒక చిన్న
కాదు, చాలా మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. అది ఏంటి అంటే క్లాట్ ఎగ్జామినేషన్లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే ఒకవేళ మీరు 4 రాంగ్ ఆన్సర్స్ చేశారనుకోండి, 1 మార్క్ మీ యొక్క మైనస్ అయిపోతుంది. అదే మనకి లా సెట్లో చూసుకుంటే ఎలాంటి నెగటివ్ మార్కింగ్ మన దగ్గర ఉండదు. ఓకే, సో అది ఒక మీకు చాలా చాలా పెద్ద అడ్వాంటేజ్. బట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, క్లాట్ అండ్ లా సెట్కి డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇది నేషనల్ లా యూనివర్సిటీస్లో మనం చదువుతాము అండ్ ఇక్కడ మనకి లోకల్ కాలేజెస్లో చదువుతాం కాబట్టి అక్కడ ఫ్యాకల్టీ కానీ ఇవన్నీ కూడా కొంచెం మంచి క్వాలిటీలోనే ఉంటాయని మనం ఇక్కడ క్లాట్ యూజీలో చెప్పవచ్చు. ఓకే, సో క్లాట్ యూజీ అండ్ లా సెట్కి అసలు డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మన దగ్గర చూసుకుంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, కొంచెం ఇక్కడ టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ లాజికల్ రీజనింగ్ మీకు రావాల్సి ఉంటుంది, ప్లస్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాలి, ప్లస్ మీకు మంచి మెంటల్ అబిలిటీ, ఇవన్నీ కూడా ఇక్కడ కొంచెం అది టఫ్ అవుతుంది. దాంతోపాటు యూ విల్ బీ హ్యావింగ్ నెగటివ్ మార్కింగ్. ఓకే, సో ఇది మనకి ఇక్కడ కొంచెం టఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది యాజ్ కంపేర్ టు లా సెట్. ఓకే, అదే మనం లా సెట్ చూసుకున్నాం అనుకోండి, జనరల్ నాలెడ్జ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు, మెంటల్ అబిలిటీ అండ్ ఏదైతే మనకి లీగల్ యాప్టిట్యూడ్ కూడా ఉంది కదా, అది కూడా అంత టఫ్గా ఏమీ ఉండదు, ఈజీగానే ఉంటుంది అండ్ కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి లా సెట్ రాశారనుకోండి, ఇప్పుడు తెలంగాణ లా సెట్ రాస్తే మనం తెలంగాణలో ఉన్న కాలేజెస్లో మాత్రమే సీట్ వస్తుంది. అదే మనకి ఇక్కడ క్లాట్ యూజీలో స్కోర్ ఉంటే మనకి టాప్ ఎన్ఎల్యూస్ ఎక్కడ ఉంటే అక్కడ ఇండియాలో లైక్ NLSIU బెంగళూరు ఉంది, నల్సార్ ఉంది, ఇలాంటి కాలేజెస్లో మీకు టాప్ కాలేజెస్లో సీట్ వస్తుంది. ఓకే, సో కొంచెం క్లాట్ ఎగ్జామినేషన్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే క్లాట్ ఎగ్జామినేషన్ కొంచెం టఫ్ ఉంటుంది, లా సెట్ కొంచెం మనకి ఈజీగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. నా ఎప్పుడైతే మీరు క్లాట్ యూజీ రాసి మంచి ర్యాంక్ తీసుకొని వస్తారు కదా, మనకి NLSIU బెంగళూరు, నల్సార్, NUJS ఇలాంటి టాప్ లా కాలేజెస్లో మనకి అడ్మిషన్ వస్తుంది. అదే మనం లా సెట్ రాసామనుకోండి, మనకి మంచిగా అంటే మనకి ఉస్మానియా యూనివర్సిటీ లేదంటే కాకతీయ యూనివర్సిటీ ఇలాంటి కాలేజెస్లో మనకి సీట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు క్లాట్ యూజీ రాశారనుకోండి, ఇక్కడ మనకి OU KUలో కాకుండా దానికి అఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా లా సెట్లో సీట్ వస్తుంది. అదేవిధంగా ఒకవేళ మీరు క్లాట్ రాశారనుకోండి, నేషనల్ లా యూనివర్సిటీస్లో సీట్ రాకపోతే మీకు టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏవి ఉన్నాయి కదా, అవి కూడా మనకి క్లాట్ యూజీ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తాయి కాబట్టి వాటిల్లో కూడా మీకు అడ్మిషన్ వస్తుంది. ఓకే, సో ఇదంతా డిస్కస్ చేసుకున్నాక కూడా మీరు క్లాట్ యూజీ రాయాలా లేదంటే లా సెట్ రాయాలా అని కన్ఫ్యూజన్గా ఉంటే ఈ 3 పాయింట్స్లో మీకు ఎన్ని చెక్ పాయింట్స్ ఇక్కడ అవుతున్నాయో అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లైక్ ఫస్ట్ మీకు టాప్ లా కాలేజ్లోనే చదవాల్సి ఉంది ఇండియాలోనే, ఇంకా వేరే దగ్గర ఎక్కడ చేయను అంటే అప్పుడు మీరు క్లాట్ యూజీ రాయండి. లేదు ఐ జస్ట్ వాంట్ LLB, ఓకే నాకు LLB మాత్రమే కావాలి, నాకు కాలేజ్ వాటితో సంబంధం లేదంటే మీరు లా సెట్ రాసుకోండి. ఓకే, ప్లస్ ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం క్లాట్ యూజీ రాస్తాం కదా, అక్కడ ఏం జరుగుతుంది, మనకి ఇండియాలో ఎక్కడైనా సీట్ రావచ్చు. బట్ మనం లా సెట్ రాస్తే మనకి తెలంగాణలోనే, మన తెలంగాణలో ఉన్న కాలేజెస్లోనే సీట్ వస్తుంది. ఒకవేళ మనం ఆంధ్ర స్టూడెంట్ అయితే ఆంధ్రాలోనే మనకి సీట్ వస్తుంది కాబట్టి మనం లోకల్గా ఉండి చదువుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీకు టఫ్ కాంపిటీషన్, మీరు రెడీగా ఉన్నారు, మీ దగ్గర కొంచెం మంచి రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, టైం కూడా అవైలబుల్గా ఉంది అంటే అప్పుడు క్లాట్ యూజీకి ప్రిపేర్ అవ్వండి. లేదంటే మీరు లా సెట్ రాసి కూడా మన దగ్గర ఉన్న మంచి కాలేజెస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. తెలంగాణలో లా సెట్లో నుంచి మంచి కాలేజెస్ లేవా సార్ అంటే మీకు మంచి కాలేజెస్ కూడా తెలంగాణలో ఉన్నాయి, వాటిలో మీకు అడ్మిషన్ వస్తుంది. కాబట్టి మీరు లా సెట్కి కూడా మంచిగా ప్రిపేర్ అవుతే ఇక్కడ నుంచి LLB చేసినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ వస్తుంది కాబట్టి చాలా మంచి వాల్యూ ఉంటుంది, అలా ఏమీ అనుకోవద్దు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లాట్ యూజీలో నుంచి మీకు ఏంటి అంటే మీకు అక్కడ కొంచెం మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో నుంచి స్టూడెంట్స్ వస్తారు, సీనియర్స్ కూడా మంచి దగ్గర లా ఫామ్ కానీ లేదంటే హైకోర్ట్స్, సుప్రీంకోర్టులో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ గైడెన్స్ ఇవన్నీ కూడా మీకు చాలా మంచిగా దొరుకుతాయి. అదే మనకి లా సెట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి కూడా చాలా మంచి అడ్వకేట్స్ బయటికి వస్తారు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని సీనియర్స్ని రిక్వెస్ట్ చేసుకొని మన యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ని రిక్వెస్ట్ చేసుకొని మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, అప్పుడు మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఏంటి అంటే ఈసారికి క్లాట్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ అయిపోయాయి. ఓకే, సో డిసెంబర్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది ఈసారి అడ్మిషన్స్ కోసం. 2025 అడ్మిషన్స్కి డిసెంబర్ 2024లోనే ఎగ్జామినేషన్ జరిగిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఉన్న ఆప్షన్ ఏంటి,
లా సెట్. ఇప్పుడు జాగ్రత్తగా దీనికి ప్రిపేర్ అవ్వండి. లేదు సార్ నేను నెక్స్ట్ ఇయర్ అయినా పర్లేదు నేషనల్ లా యూనివర్సిటీస్లోనే అడ్మిషన్స్ తీసుకుంటాను, దాంట్లోనే ఎల్ఎల్బి చేస్తానంటే మీరు నెక్స్ట్ ఇయర్ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే టఫ్ ఉంటుంది, నెగటివ్ మార్కింగ్ కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి. సో ఈ పాయింట్స్ పైన మీరు డిసైడ్ చేసుకోవచ్చు, మీరు నేషనల్ లా యూనివర్సిటీస్లో చేయాలనుకుంటున్నారా లేదంటే మనకి తెలంగాణలో ఉన్న కాలేజెస్ అయినా పర్లేదా అని. ఓకే, సో ఇప్పటివరకు మనం చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, లేదంటే ఎక్కడైనా కన్ఫ్యూజన్గా ఉన్నా, లేదంటే మీకు క్లారిటీ లేకపోతే మీరు కామెంట్ చేయొచ్చు. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. ప్లస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు కామెంట్ చేయాలి, మీరు క్లాట్ రివ్యూ రాస్తున్నారా లేదంటే లా సెట్ రాస్తున్నారా అని కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా మీకు మంచి ఫర్దర్గా గైడెన్స్ ఇవ్వడానికి కూడా మనకి ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.